టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. మంకీ పాక్స్ కోవిడ్ రేంజ్ లో భయపడుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా మంకీ పాక్స్ అలజడిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంకీ పాక్స్ పరిస్థితులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులు ఆదేశించారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కరోనా తర్వాత అంతటి రేంజ్ లో మంకీ పాక్స్ వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడంతో పాటు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే మన దేశంలోనూ ఢిల్లీ, కేరళలో కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో మంకీ పాక్స్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సమావేశానికి పలువురు వైద్య శాఖ ఉన్నతాధికారులు హాజరు కాగా మంకీ పాక్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. మంకీ పాక్స్ వైరస్ పై ముందస్తు నివారణ చర్యలకు సంబంధించి అధికారులకు ఆరా తీయగా దేశంలోని పరిస్థితులను మంత్రికి వివరించారు అధికారులు. ఢిల్లీ, కేరళలో కేవలం 30 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. అయితే మంకీ పాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్ వైరస్ కు నివారణ మందులు, అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. మొత్తంగా మంకీ పాక్స్ చాప కింద నీళ్ల వేగంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలకు సన్నద్ధమైంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.